రెడ్డి డీటెయిల్స్ చూస్తే కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు 2 కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. 14 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు ప్రజలు తరలివచ్చారు. వీటి పరిధిలో మొత్తం 1000 మంది ఓటర్లు ఉన్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నిన్న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఘర్షణలు, నిరసనల మధ్య పోలింగ్ నిర్వహించారు. ఈ 2 స్థానాలను కూటమి, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మంగళవారం పులివెందులలో 76.44%, ఒంటిమిట్టలో 84.05% ఓటింగ్ నమోదైంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పులివెందులలో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా మారెడ్డి లతారెడ్డి, హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు 2 కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైంది. 14 పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసేందుకు ప్రజలు తరలివచ్చారు. వీటి పరిధిలో మొత్తం 1000 మంది ఓటర్లు ఉన్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు నిన్న ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఘర్షణలు, నిరసనల మధ్య పోలింగ్ నిర్వహించారు. ఈ 2 స్థానాలను కూటమి, వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. మంగళవారం పులివెందులలో 76.44%, ఒంటిమిట్టలో 84.05% ఓటింగ్ నమోదైంది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. పులివెందులలో మొత్తం 11 మంది అభ్యర్థులు బరిలో నిలవగా మారెడ్డి లతారెడ్డి, హేమంత్ రెడ్డి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు 2 కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైన సందర్భంగా అక్కడ కొన్ని తాజా వార్తల గురించి మన రిపోర్టర్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. ప్రస్తుతం నిన్న జరిగినటువంటి ఘర్షణ వాతావరణంలో ఈరోజు 14 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ ప్రారంభమైనట్లు వార్తలు వస్తా ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా ఉంది? తాజా అప్డేట్ ఇవ్వండి. పులివెందుల నియోజకవర్గంలోని ఉప ఎన్నిక జెడ్పీటీసీకి జరిగింది. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో భాగంగా నిన్న 15 బూతులలో పూర్తిగా రిగ్గింగ్ చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు జిల్లా నలుమూలల నుండి కేవలం 15 బూతులపైనే విరుచుకుపడినట్టయితే వైఎస్ అవినాష్ రెడ్డి అయితే ఎన్నికల సంఘానికి అయితే ఫిర్యాదు చేశారు. ఆ ఎన్నికల సంఘం అవినాష్ రెడ్డి ఫిర్యాదు మేరకు రాత్రి 3 గంటల సమయంలో నోటిఫికేషన్ విడుదల చేశారు. 2 బూతులలో రిగ్గింగ్ జరిగింది. అలాగే ఆ 2 బూతులు రీపోల్ చేయాలని చెప్పి నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. అదే ఆ ఆదేశాల మేరకు నేడైతే జిల్లా ఎన్నికల అధికారులు అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ జరిగే విధంగా భారీ బందోబస్తు, కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి ఆ బందోబస్తు నడుమ అయితే ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ అయితే ప్రారంభమైనట్లయితే తెలుస్తుంది. మరోవైపు అయితే పూర్తిగా చాలా దారుణమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. నిన్న అసలు పోలింగ్ చిన్నపాటి ఎలక్షన్లకే ఇంత దారుణమైన ఘటనలు చోటు చేసుకోవడము, అలాగే వైసీపీ కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేయడము, ఇబ్బందులకు గురి చేయడము, అలాగే పోలీసులు కావాలనే ఏజెంట్ల పైన దాడి చేయడము, అలాగే టీడీపీ కార్యకర్తలు దాడి చేయడము, వైసీపీకి చెందిన ఏజెంట్లు ఎక్కడే కానీ బూతులలో కూర్చొనివ్వకుండా వాళ్ళ స్లిప్పులు చించేసి వాళ్లకు సంబంధించిన ఏజెంట్లను బయటకు దొబ్బేయడము, అలాగే మహిళలకు సంబంధించిన ఓటర్ల స్లిప్పులు తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలు లాక్కొని మగవాళ్ళు వెళ్ళి మహిళల ఓటర్ల స్లిప్పుతో మగవాళ్ళు వెళ్ళి ఓటు వేయడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి మరోవైపు అయితే మీడియా ముఖంగా వైఎస్ అవినాష్ రెడ్డి అయితే పేర్కొంటున్నారు. ఇది చాలా దుర్మార్గమైన చర్య. చిన్నపాటి ఎలక్షన్లకే ఇన్ని దాడులు చేయడం ఏంటి, ఇంతమంది పైన అక్రమ కేసులు కట్టడం ఏంటని చెప్పి అవినాష్ రెడ్డి అయితే ఆరోపిస్తున్నారు. రహీం, అంటే మధు, అక్కడ 14 సంబంధించిన పోలింగ్ బూత్ కేంద్రాలని ఎందుకు ప్రధానంగా 2 పార్టీలు ప్రధానంగా ఎందుకు తీసుకున్నాయి? ఆ 1000 ఓటర్ల మీద ఎందుకు డిపెండ్ అని దీన్ని ఎలా తీసుకోవాలి అసలు? ప్రధానంగా ఇక్కడ మనం చూడొచ్చు. ప్రధానంగా 3వ బూతులో అయితే 3వ బూత్కు సంబంధించి హేమంత్ రెడ్డి వైసీపీకి సంబంధించిన జెడ్పీటీసీ మెంబరు సొంత ఊరు. ఆ ఊర్లో నిన్న హేమంత్ రెడ్డిని బయటికి రానియకుండా అలాగే ఆ హేమంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిండేది మనం చూసాము. మెగా9 ఎక్స్క్లూజివ్ గా అతనితో ఇంటర్వ్యూ కూడా చేసింది. అలాగే అతని ఆవేదన చాలా దారుణంగా ఆవేదనకు గురవుతున్నారు. అసలు నేను ఎలక్షన్ లో నిలబడుతున్న క్యాండిడేట్ ని నన్ను హౌస్ అరెస్ట్ చేయడం ఏంటి,
అసలు ఈ మూడో నెంబర్ బూత్ సమీపంలో డిన్నర్ ఏర్పాటు చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ఇట్లాంటి డిన్నర్లు ఏర్పాటు చేయడము, అలాగే జిల్లాలో ఉన్న నలుమూలల నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, అలాగే కూటమికి చెందిన కార్యకర్తల్ని ఇక్కడికి రప్పించడము, మా మీద దాడులకు పాల్పడే విధంగా ప్రలోభాలకు గురి చేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. ఈ అంశం పైన మా అధినేతలకు దృష్టికి తీసుకెళ్తామని చెప్పి నిన్ననే హేమంత్ రెడ్డి చెప్పినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ హేమంత్ రెడ్డి వాదనలకు ఏకీభవించినట్లయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎన్నికల కమిషన్ కి వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేయడము, ఇట్లా 3వ నెంబర్ బూత్ లో కావచ్చు, అలాగే 14వ నెంబర్ బూత్ లో కూడా పూర్తిగా రిగ్గింగ్ జరిగిందని ఉద్దేశంతో ఎన్నికల అధికారులు అయితే ఈరోజు పోలింగ్ జరిగేదానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ ఎన్నికల్ని మేము రీపోలింగ్ లో మేము పాల్గొనమని చెప్పి వైఎస్ అవినాష్ రెడ్డి అయితే ఇప్పటికే చెప్పినట్లయితే తెలుస్తుంది. రహీం, ప్రస్తుతం అక్కడ 3-14 బూతులకు సంబంధించి ఇరు పార్టీల ఏజెంట్లకు సామరస్య వాతావరణం ఉందా అక్కడ? అంటే నిన్న జరిగినటువంటి ఏదైతే ఎర్రుపాలెం కానివ్వండి, కొన్ని గ్రామాల్లో దాదాపుగా ఏజెంట్లను కూడా లోపల రానివ్వటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అటువంటి వాతావరణం లేదుగా, ప్రశాంతంగానే జరుగుతున్నట్టుంది అక్కడ. రహీం, నిన్న ఉదయం 7 గంటలకు పోలింగ్ అయితే ప్రారంభమైంది. నిన్న 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాకమునిపే కొంతమంది వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు, అలాగే అరెస్టులు చేశారు. ఇతర ఊర్లకు అరెస్ట్ చేసి తరలించారు. అలాగే టీడీపీ నేతలను కూడా కొంతమందిని అరెస్ట్ చేశారు. కొన్ని చోట్ల పోలింగ్ బూతుల సమీపంలో 5 కావచ్చు, 4 కావచ్చు, అలాగే 7 కావచ్చు, ఇలాగ 3 కావచ్చు, ఇలాంటి 14 బూతులలో కొన్ని బూతులలో సమీపంలో అయితే కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. అక్కడక్కడ చెదురుమదురు గొడవలు జరిగాయి. అలాగే కొన్ని వెహికల్స్ ను ధ్వంసం చేశారు. కొంతమంది ఏజెంట్ని మమ్మల్ని లోపలికి పోనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్ని కారణాల మధ్య నిన్నైతే ఓటు దాదాపు ఒంటిమిట్ట పోలింగ్ బూత్ లో ఒక బూత్ లోకి అయితే వైసీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ దొంగ ఓట్లు జరుగుతున్నాయని చెప్పి ఏకంగా బూత్ లోపలికే వెళ్లేదానికి, చొచ్చుకుపోయేదానికి ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే కొంతమంది పైన కేసులు కట్టారు. పోలీసులు ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎవరినే కానీ లోపలికి వెళ్ళనీకన్నా అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు. మరోవైపు ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి దాదాపు 88 చిల్లర పోలింగ్ అయినట్లయితే తెలుస్తుంది. మరోవైపు పులివెందుల జెడ్పీటీకి సంబంధించి 76.44% పోల్ అయినట్లయితే ఎన్నికల అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా దొంగ ఓట్లు రిగ్గింగ్ జరిగాయి అని చెప్పి వైసీపీ నేతలు అయితే పేర్కొంటుంటే అయితే తెలుస్తుంది. మరోవైపు ఇలాంటి సంస్కృతికి కూటమి అధినేత అయితే చంద్రబాబు నాయుడు తెర లేపారని చెప్పి అవినాష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లయితే తెలుస్తుంది. రహీం, ఓకే, రైట్ థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.